Hi friends, good evening. Today I want to discuss about the statement which was made by the Supreme Court of India on a free culture, that is a free scheme culture. So I want to replicate the same statement which is made by the Supreme Court of India. That is, are we creating a class of parasites just by providing a free beach? That is a free schemes. సో మనం ఈ స్టేట్మెంట్ని చాలా నీట్గా అర్థం చేసుకోవాలి. అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఈ ఫ్రీ స్కీమ్స్ గురించి వ్యాఖ్యలు చేసింది, ఎందుకు ఇవి ఆపేయాలి, వీటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ప్రజలు ఈ ఫ్రీబీస్కి అలవాటైపోయి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వచ్చి వర్క్ చేయడానికి అసలు ఇష్టం చూపించట్లేదు. వాళ్ళు అసలు ఇష్టపడట్లేదు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ ఆన్ కాంట్రిబ్యూటింగ్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. సో ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్కి ముందు జస్ట్ వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసము చాలా వరకు ఈ ఫ్రీ పథకాలని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒక ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ అనే కాదు, చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రము కూడా ఈ ఉచిత పథకాలని ఇస్తుందన్నమాట. సో మన దేశంలోనే కాదు, ప్రపంచ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే మనము చాలా దేశాలు కూడా ఈ ఫ్రీ పథకాలని ఇస్తున్నాయి. సో నిజంగా ఈ ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రం ఎదుగుదల ఉంటుందా, లేకపోతే ఆ రాష్ట్రం ఎంతవరకు నష్టపోతుంది అనేది మనం తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఈ ఫ్రీ బిల్ అంటే ఉచిత పథకాలు ఇవ్వడం తప్పు అని అనట్లేదు, అలాగే దీని ఒక నెగటివ్ సెన్స్లో తీసుకెళ్ళడం అనేది నా ఉద్దేశం కాదు. కానీ సుప్రీంకోర్టు వీటి మీద ఎలా దీన్ని ఇంటర్ప్రెట్ చేసింది, దీంట్లో ఎంత నెగిటివ్ ఉంది, ఎంత పాజిటివ్ ఉంది, మనం ఈ స్టేట్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అన్నది మాత్రమే నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలాంటి ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ స్కిల్ని వాళ్ళు ఉపయోగించట్లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వచ్చి ఎక్కడైతే మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఇలా చేయడం వల్ల ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ డెవలప్మెంట్లో ముందంజకు వెళ్ళలేదు. సో ఇలా డెవలప్ అంటే ఫ్రీగా, సో ఎప్పుడైతే మనకి ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండా ఫ్రీ రేషన్, ఫ్రీ మనీ వస్తుందో వాటికి అలవాటు పడిన ప్రజలు నిజంగా కష్టపడి పని చేస్తారా అనేది క్వశ్చన్ మార్కే. సో ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, నువ్వు నిజంగా వెల్ఫేర్ చేయాలి అనుకుంటే వెల్ఫేర్ అనేది చాలా వేస్లో చేయొచ్చు. ఒక ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయకుండా మినిమం ఎమ్యూనిటీస్, మినిమం ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ ఇవన్నీ ప్రొవైడ్ చేయకుండా జస్ట్ ఎటువంటి కష్టము లేకుండా మనీ ఇవ్వడానికి ఎందుకు మీరు ఇష్టపడుతున్నారు అనే క్వశ్చన్స్ కూడా వేసిందనమాట సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్కి. అండ్ ఆల్సో మనం కూడా అర్థం చేసుకోవాలి, ఒక వెల్ఫేర్ స్కీమ్కి ఒక ఫ్రీ బీస్కి ఉన్న తేడా ఏంటి. అండ్ ఆల్సో మనకి మన దేశంలో ఇప్పటికే వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెరిగిపోయింది. వెల్త్ ఇన్ఈక్వాలిటీ పెరగడం వలన సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరిగాయి. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయడం కోసము ఫ్రీగా మనీ ఇవ్వడము ఇలాంటివన్నీ చేస్తున్నాయి. నిజంగా ఫ్రీగా మనీ ఇవ్వడం వల్ల, ఫ్రీ రేషన్ ఇవ్వడం వల్ల ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ నిజంగా మనం తగ్గించగలమా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఆ దేశంలో వెల్ఫేర్ తీసుకురావాలి అంటే చాలా వేస్లో చేయొచ్చు అని ఇదివరకే నేను మీకు చెప్పుకున్నాను అనమాట. కానీ ఒకటి ఆలోచించండి, ఆ దేశంలో వెల్త్ జనరేట్ అవ్వనప్పుడు వెల్ఫేర్కి
వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మన దగ్గర వెల్త్ ఉంటేనే వెల్ఫేర్ వస్తుంది. ఈ వెల్ఫేర్, డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా ఒకదానితో పాటు ఒకటి ఉంటాయన్నమాట. వెల్త్ లేకపోతే వెల్ఫేర్ ఉండదు, వెల్ఫేర్ లేకపోతే వెల్త్ కూడా జనరేట్ అవ్వదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే స్కీమ్స్, అటువంటి ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ చేపట్టాలి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా మనకి వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి. వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గుతాయి. అండ్ ఆల్సో ఆ ఒక్క జనరేషనే దానివల్ల లబ్ధి పొందదు, రానున్న ఎన్నో జనరేషన్స్ వీటి వల్ల లబ్ధి పొందుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. లైక్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి ఏంటి, పాపులర్ స్కీమ్స్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. లైక్ మన రాష్ట్రంలో కూడా మిడ్ డే మీల్స్ అని, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్కి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడము, లేకపోతే ఇంకా ఇవ్వడము, లేకపోతే స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఇవ్వడము, బుక్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్. అలాగే ఈ ఎవరైతే యూత్ ఉంటారో సర్టెన్ ఏజ్ ఆఫ్ యూత్ని టార్గెట్ చేసి వాళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడము అండ్ డిజిటల్ ఇంక్లూసివిటీ తీసుకురావడం, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్. కానీ ఎటువంటి అంటే ఒక స్కీమ్ మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దానివల్ల ప్రజలు బెనిఫిట్ అయ్యి వాళ్ళందుకు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ని సృష్టించుకునేలాగా ఉండాలి. అది ఒక వెల్ఫేర్ స్కీమ్. అలాంటి వెల్ఫేర్ స్కీమ్ వల్ల ఆ దేశం కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే నేషన్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా వెల్త్ అనేది కూడా జనరేట్ అవుతుంది. కానీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల నిజంగా ప్రతి మనిషిలో స్కిల్ డెవలప్ అవుతోందా, ప్రతి మనిషి ఎంప్లాయ్మెంట్ని సృష్టించుకోగలుగుతున్నారా అనేది మనం ఆలోచించాలి. అండ్ ఆల్సో ఈ మధ్య జరిగిందనమాట, ఈ మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ని మీకు చెప్తాను. ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ చేసిన స్టేట్మెంట్స్ అనమాట, అంటే ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు. అలాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల అప్పటికి ఎవరైతే అగ్రికల్చర్ ఇంటెన్సివ్ లేబర్ ఉంటుందో వాళ్ళు పనికి వెళ్ళడం మానేశారు. ఎందుకు? ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా, మరి ఎందుకు పనికి వెళ్ళాలి అంటే 100% వెళ్ళలేదా అంటే అది కాదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఒక 50%, 40%, 30% వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఏవైతే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో అలా అగ్రికల్చర్ లేబర్స్ వెళ్ళకపోవడం వల్ల ఎవరైతే పంటలు పండించున్నారో ఆ రైతులు చాలా సఫర్ అయ్యారనమాట. సో ఇలాంటి నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా freebie schemes ఇచ్చింది. ఐఎమ్ నాట్ ఓన్లీ టెల్లింగ్ అబౌట్ ద మహారాష్ట్ర గవర్నమెంట్, దెర్ ఆర్ మెనీ గవర్నమెంట్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ freebies. ఐఎమ్ జస్ట్ సైటింగ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద మహారాష్ట్రన్ విచ్ వాస్ హ్యాపెన్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఆల్సో ఈ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను ముంబైకి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ అ ప్లేస్ విచ్ ఈస్ కాల్డ్ ధారావి, స్లమ్ ఏరియా. మినిమం డ్రింకింగ్ వాటర్ ఉండదు, మినిమం శానిటేషన్ ఉండదు, మినిమం రోడ్స్ ఉండవు. అక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అంటే ఒక చిన్న అగ్గి పెట్టి లాంటి ఇంట్లో 10 మంది 15 మంది బతుకుతున్నారు. ఒక లీవింగ్ లైక్ మినిమం ఫెసిలిటీస్ ఒక గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. సో అవన్నీ అడ్రస్ చేయాలి కదా. అవన్నీ అడ్రస్ చేయకుండా వెల్ఫేర్ లేకుండా ఓన్లీ ఉచిత పథకాలు ఇస్తాను అంటే అది ఎలా జస్టిఫై అవుతుంది? సో ముంబై, ఒక పార్ట్ ఆఫ్ ముంబై చాలా డెవలప్ అయిపోయింది, కానీ ఇంకొక పార్ట్ ఆఫ్ ముంబై, ఇంకొక షేడ్ ఆఫ్ ముంబై, ఇంకొక డార్క్ సైడ్ ఆఫ్ ముంబై ఉంది, విచ్ ఈస్ ద ధారావి. దర్ ఆర్ మెనీ స్లమ్ ఏరియాస్ ఐ కెన్ సే. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే కావాలో ఒక మనిషి బ్రతకడానికి వీటిని జనరేట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఒక షెల్టర్ కానీ, ఒక గుడ్ ఎడ్యుకేషన్ కానీ, ఒక గుడ్ హెల్త్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఒక స్కిల్ని ప్రొవైడ్ చేయడము, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడము, ఒక బేసిక్ ఎమ్యూనిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక పాలసీ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తే ఆ పాలసీ ఎలా ఉండాలంటే వెల్త్, డెవలప్మెంట్, వెల్ఫేర్, డెవలప్మెంట్ ఇలాంటి బ్యాలెన్స్డ్గా ఉన్న స్కీమ్స్ తీసుకురావాలి అని
కోరుకుంటున్నాను. సో నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. సో మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ద రీసెంట్ ఫ్రీబీస్ అని చెప్పి యూ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ దేర్. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కింద మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడం, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం, అండ్ ఆల్సో ఏవైతే మనకి కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయో వాటి గురించి వాయిస్ రైజ్ చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.